సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. విజయవంతమైన భూభారతి చట్టంపై అవగాహన, రెవెన్యూ సదస్సులు. తాండూరు నియోజకవర్గంలో 793 ఫిర్యాదుల స్వీకరణ. అగ్ని ప్రమాదానికి గురైన వీరశైవ సమాజ కళ్యాణ మంటపాన్ని సందర్శించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. పలు పాఠశాలల బస్సులను తనిఖీ చేసిన పోలీసులు. కర్ణాటక మార్కెట్ కమిటీల అధ్యయనానికి బయలుదేరిన మార్కెట్ కమిటీ చైర్మన్లు, పాలక మండలి సభ్యులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై అవగాహన, రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం విజయవంతమైంది. తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాలలో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయి. ప్రతి మండలంలో ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓలు 2 టీములుగా ఏర్పడి ఆయా మండల పరిధిలోని గ్రామాలలో ఆయా అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో భూ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి ఫిర్యాదులను స్వీకరించారు. భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సమస్యలను పరిష్కరించనున్నారు. భూ సరిహద్దు వివాదాలు, భూ ఆక్రమణలు, కుల ధృవీకరణ పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీ, డిఎస్ పెండింగ్, సాదా బైనామాలపై ఫిర్యాదులను స్వీకరించారు. సర్వే విభాగం అధికారులు అక్కడే ఉండడంతో పలు సమస్యలు పరిష్కారం కానున్నాయి. తాండూరు నియోజకవర్గంలో రెవెన్యూ సదస్సులలో మొత్తం 793 ఫిర్యాదులను రెవెన్యూ అధికారులు స్వీకరించారు. బషీరాబాద్ మండలంలో ఎంఆర్ఓ సయీదా బేగం 155 దరఖాస్తులను స్వీకరించారు. తాండూరు మండలంలో ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్ 296 ఫిర్యాదులను స్వీకరించారు. యాలల మండలంలో ఎంఆర్ఓ వెంకటస్వామి 167 ఫిర్యాదులను, పెద్దేముల్ మండలంలో 205 ఫిర్యాదులను ఎంఆర్ఓ వెంకటేష్ ప్రసాద్ ఫిర్యాదులను స్వీకరించారు. దీంతో తాండూరు నియోజకవర్గంలో 793 ఫిర్యాదులను రెవెన్యూ అధికారులు స్వీకరించినట్లు తెలిసింది. స్వీకరించిన ఫిర్యాదులను ఆగస్టు 15 లోపు పరిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ సదస్సులకు సహకరించిన ప్రతి ఒక్కరికి రెవెన్యూ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగింది. బషీరాబాద్ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలలో మండలం యొక్క స్టాఫ్ 2 టీములుగా ఏర్పడి ప్రతిరోజు 2 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో ఉన్న అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను తీర్చడానికి సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మేము దరఖాస్తులను స్వీకరించాము. మండలంలో 30 గ్రామాల్లో కలిపి 155 దరఖాస్తులు వచ్చాయి. వాటిని లాగిన్లో ఫిల్ చేసి అన్ని రిపోర్ట్స్ కరెక్ట్గా పెట్టి ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించి ఆ సమస్యలు పరిష్కారం కావడానికి ప్రయత్నం చేస్తాం, పరిష్కరిస్తాం. రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 వరకు తగిన రిపోర్టు తయారు చేసి పరిష్కరించడం జరుగుతుంది. ఈ నెల 17న విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదానికి గురైన వీరశైవ సమాజ కళ్యాణ మంటపాన్ని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సందర్శించారు. శుక్రవారం వీరశైవ కళ్యాణ మంటపం సందర్శించిన అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. వీరశైవ కళ్యాణ మంటపాన్ని ఆధునీకరించేందుకు వీరశైవ సమాజం నాయకులతో చర్చించి 20 లక్షల రూపాయలు అందిస్తానని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కర్ణం పురుషోత్తంరావు, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, వీరశైవ సమాజం గౌరవ అధ్యక్షులు వాలి శాంతకుమార్, అధ్యక్షులు ఆర్ బసవరాజ్, ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవికుమార్, తంబాకు చంద్రశేఖర్, గణపూర్ శంకర్, బిబ్బెల్లి గౌరీశంకర్, నిర్ని చంద్రశేఖర్, బీదర్ రాజశేఖర్, గంగా శ్రవణ్, వాలి శ్రవణ్, వీరశైవ యువదల్ అధ్యక్షుడు అడికి శశాంక్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, అబ్దుల్ కవి, బీర్కట్ రఘు, పునీత్, అయూబ్, సిద్ధు, సంకేత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మ్యారేజ్ వాళ్ళు అనుకోకుండా కరెంట్ తోటి ఏదైతే నష్టమైందో చాలా బాధాకరం. ఎందుకంటే సమాజ పెద్దలందరూ కూడా ముందుకొచ్చి పేదవారందరూ కూడా అవకాశం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా ఇది చాలా మరి అందరికీ కూడా సాయం చేయడం కూడా జరిగింది.
మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విషయంలో కానీ ఇంతకుముందు కూడా షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో కూడా సమాజ పెద్దలు ఆర్ బసరాజు కానీ తంబాకు శేఖర్ రావు అందరు ఎవరు వచ్చినా కూడా మరి మీరు కాదనకుండా ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని కూడా మరి 15 నుంచి 20 లక్షలు ఏదైతే చెప్తున్నారో మరి ఎక్కడైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని తప్పకుండా ప్రభుత్వం ద్వారా నా వ్యక్తిగతంగా కూడా మరి ఏదైతే మరి కాలేజ్ ద్వారా కానీ అదేవిధంగా మా కంపెనీ కూడా పెద్ద ఎత్తున ఓపెన్ అవుతుంది కాబట్టి దాని నుంచి కూడా ఇప్పించే బాధ్యత తీసుకొని తప్పకుండా మరి ఇంకా ముందు కూడా మరి ఎలాంటిది అది లేకుండా మరి పర్మనెంట్గా ఇప్పటిదాకా డాక్టర్ సంపత్ గారు చెప్పినారు, పర్మనెంట్గా కూడా ఏదైతే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మరి అందరికీ కూడా అవసరం ఉన్నది. ఈ సమాజమే కాకుండా పేదోళ్ళకు కూడా అది సహాయపడుతుంది కాబట్టి మా వంతు తప్పకుండా సహకారం ఉంటుంది. మీరు అంతా కూడా ఈ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేసి మరి ఎమ్మెల్సీ ఫండ్ కానీ ఇంకా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి వ్యక్తిగతంగా కూడా నేను తప్పకుండా సహాయం చేస్తానని చెప్తాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వీరేశ్వర సమాజంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 10-15 లక్షల నష్టం జరిగినందుకు మన గౌరవ శాసన సమితి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇక్కడ పరిశీలించిన తర్వాత ఆయన శాఖపరంగా కానీ తర్వాత ప్రభుత్వంగా కానీ ఆయన సాయం కోరడానికి మన సమాజ పెద్దలందరికీ వచ్చారు. వీళ్ళందరికీ నమస్కారాలు. ఇక వీరేశ్వర సమాజం గురించి చెప్పాల్సిన, ఎందుకంటే అత్యంత బలమైన సమాజం, అత్యంత ఆర్థికంగా పుష్టిగా ఉన్న సమాజం. వాళ్ళకి కూడా సార్ చాలా సేవ చేశారు. ఇక్కడ మన ఈ ఫంక్షన్ హాల్ కానీ తర్వాత కాంప్లెక్స్లో కానీ చాలా ఇప్పుడు శిశు మందిర్ స్కూల్ కానీ భద్రేశ్వర టెంపుల్లో కానీ ఆయన సహకారం లేకుండా ఏం జరగలేదు తాండూరులో దాదాపు 30-40 సంవత్సరాల నుండి. కాబట్టి మన తాండూరు ప్రజల తరఫున వీరేశ్వర సమాజం సార్కి ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడికి సంబంధించి ఈ పైన ఏదైతే షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం జరిగిందో నా వంతు సాయంగా ఒక 51,000 రూపీస్ ఇక్కడ నేను ప్రకటిస్తున్నాను. ఇక్కడ తర్వాత అలాగే సార్ గారికి కూడా పైన పర్మనెంట్ ఒక సీలింగ్ గురించి కూడా ఇప్పుడు ప్రతిభాన్ని ఒకటి పెట్టాను. మీరందరూ కూడా దాని గురించి ఆలోచన చేసి ఒక పర్మనెంట్ సీలింగ్ గురించి చెప్తే దాని గురించి ఒక ప్రతిపాదన చేస్తే దాన్ని సార్ గారు శాంక్షన్ చేపించి మీకు ఇస్తారు. తర్వాత ఈ రోడ్డు గురించి కూడా కరంప్రసాదం సార్ చెప్పినట్టు రోడ్డు గురించి కానీ తర్వాత ఇక్కడ నుంచి అభివృద్ధి గురించి తర్వాత శివాలయం గురించి కానీ ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇది మన ఒక రోల్ మోడల్ ఫంక్షన్ హాల్గా దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మీకు అందరికీ. మొన్న ఏదైతే మన వీరశైవ కళ్యాణ మండపంలో అగ్ని ప్రమాదం జరిగిందో దాని విషయంలో సందర్శించడానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి ఎమ్మెల్సీ గారు అనేటువంటి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి మా ఫంక్షన్ హాల్కి వచ్చి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఏదైతే నష్టం జరిగిందో దాని గురించి డీటెయిల్గా సార్ వారు తెలుసుకోవడం జరిగింది. అయితే గతంలో సార్ తాండూరుకి ఎప్పటి నుంచి అయితే వచ్చిందో తాండూరు వచ్చినప్పటి నుంచి కూడా వీరశైవ సమాజంతో చాలా అనుబంధం పెట్టుకొని అందరితో మమేకమై ప్రతి ఒక్క విషయం లోపల సమాజ కార్యక్రమాల్లో కానివ్వండి, సమాజం డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, గౌరవ ఎమ్మెల్సీ గారు చాలా రకాలుగా అన్ని విధాలుగా ఎలాంటి నిధులు సమకూర్తే అన్ని నిధులు ఇచ్చుకుంటూ మన వీరశైవ సమాజం డెవలప్ కావడానికి ఒక 50% ఆయనే సేవింగ్ చెప్పడంలో నేను సంకోచం ఏం లేదు. అయితే ఇది ఏదైతే ప్రకృతి వైపరీత్యం అనుకోవాలా ఏమో తెలియదు. అయితే కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడం జరిగింది కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు పంచనామా చేసి ఇవ్వడం జరిగింది. సంబంధిత పోలీస్ శాఖ వారికి కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే సార్తో మేము కోరుకునేది ఒకటే, ఎప్పటిలాగే మీ వంతు మాకు పూర్తి మేమున్నాను అనే ధైర్యం ఇస్తే చాలు, మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతామని చెప్పి ఈ సందర్భంగా సార్కు మరీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే నూతన దుకాణ సముదాయాలకు కూడా రీసెంట్గా సార్ గారు 20 లక్షల ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు కూడా మా సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా మహేందర్ రెడ్డి సార్ గారికి సమాజం మొత్తం మేము రుణపడి ఉండదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ జరిగింది. కాబట్టి దీనిపైన మన యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ చేసి పంచనామా కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి త్వరితగతిన కలెక్టర్ గారు కూడా సంప్రదించి మన చీఫ్ విప్ గారు మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటి నిధులను కూడా ఇప్పించాల్సిందిగా, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా
ఫైర్ యాక్సిడెంట్లు అయితే గ్రామాల్లో కూడా ఒక్కొక్క ఇల్లు కూడా ఇస్తారు కాబట్టి ఐఏవై కింద ఇక్కడ కూడా మరి ప్రభుత్వ పరంగా కూడా ఇప్పించినట్లయితే పైన కూడా బిల్డింగ్లో రూమ్లు కానీ కట్టుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మన ఎమ్మెల్సీ గారు పరిశీలించాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా తాండూరు నియోజకవర్గంలో ఈ యొక్క వీరశైవ సమాజానికి అభివృద్ధి గురించి ఎంతో పాటుపడడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఏదైతే చౌరస్తా దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా విగ్రహ ఆవిష్కరణ కానీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగింది. మరి అక్కడ శ్మశాన వాటిక తాండూరు ఎంట్రీ అయితేనే శ్మశాన వాటిక కనబడతా ఉండే, ఇప్పుడు అనేది శ్మశాన వాటిక కనబడకుండానే పెద్ద ఎత్తున మీ కాంప్లెక్స్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొత్తది కూడా మీరు అవతల పక్కల కట్టేటప్పుడు కూడా మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు పాషాపూర్ గ్రామంలో ఉంటే మీరందరూ కూడా వీరశైవ సమాజం పెద్దలందరూ వచ్చి కలెక్టర్ గారు ముస్లిం ఆయన ఉండే ఆయనకు చెప్పిందడివే పని ఆపితే కూడా మళ్ళీ పనిని కూడా స్టార్ట్ చేసి ఇవాళ కిందిది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, మీద ఫ్లోర్ కూడా కడుతున్నటువంటి సందర్భంలోన మొన్ననే మన చీఫ్ విప్ గారు కూడా 20 లక్షల రూపాయలు కూడా మన నిధుల నుండి కూడా ఆయన మంజూరు చేసిండ్రు. అంతకైనా మొదలు కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది చాలా బుర్జ ఉంటుండే, ఇక్కడ రావాలంటే కూడా ఇబ్బంది ఉంటుండే, రోడ్డు సౌకర్యం లేకుండే కాబట్టి ప్రతిసారి కూడా తనకు నిధుల నుండి ఎమ్మెల్సీ ఫండ్ నుండి కానీ ఎమ్మెల్యే ఫండ్ నుండి కానీ మరి ఆయన సీసీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఆర్బస్టాస్ కానీ మన గౌరవ అధ్యక్షులు కానీ ఇంకా ఎవరున్నా కానీ దాన్ని రోడ్డు వేయడం జరిగింది. మళ్ళీ మొన్ననే కూడా మళ్ళా మన యొక్క ఆర్బస్రాజు గారి కోరిక మేరకు 5 లక్షల రూపాయలు కూడా సిడిపి నిధుల నుండి కూడా మరి మన యొక్క ఎమ్మెల్సీ గారు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రోడ్ని కూడా మరి డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి చూపించడం జరిగింది. ఇదే మొన్న ఇచ్చిన దానికి కంప్లీట్ చేయాలని. మళ్ళీ అదేవిధంగా మొన్న పోయిన శివరాత్రికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ శివాలయంలో కూడా మన గౌరవ అధ్యక్షులు కూడా మన కోరడం జరిగింది. లోన్ ఉన్నటువంటి చుట్టూ కూడా మొత్తం సీసీ రోడ్ కానీ ముందలు కూడా సీసీ రోడ్ వేయాలని ఆయన కూడా ప్రపోజల్స్ కూడా మరి ఎమ్మెల్సీ గారు ఇచ్చింది కాబట్టి మరి డిఎంఎఫ్టీ ఫండ్ నుండి కానీ సిడిపి నిధుల నుండి కానీ కలెక్టర్ గారికి చెప్పేసేసి లేదా జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు గారి ద్వారా మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ ఎల్లవేళలా డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు వీరశైవ సమాజంకు పెద్ద ఎత్తున కూడా కృషి చేస్తున్నటువంటి సందర్భంలోన అభినందనలు తెలియజేస్తూ తాండూరు నియోజకవర్గంలోనే వీరశైవ సమాజం అనేది పటిష్టంగా ఉన్నది. ఒక సంస్థగా ఒక పెద్ద ఎత్తున కూడా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఏ సంస్థ కూడా ఏది కూడా ఏ కుల సంఘాలు కానీ ఏ మత సంఘాలు కానీ ఇంత పటిష్టంగా ఐకమత్యంతో పనిచేస్తున్నటువంటి సందర్భాలు లేవు కాబట్టి మీరందరూ కూడా ఇదే విధంగా పట్టుదలతోని ముందరికెళ్ళి మీ యొక్క డెవలప్మెంట్స్లలో కూడా ప్రభుత్వ పరంగా కానీ మహేందర్ రెడ్డి ద్వారా కానీ మరి వ్యక్తిగతంగా కానీ మరి స్వీకరించేసేసి ఈ యొక్క వీరశైవ సమాజ అభివృద్ధి గురించి కానీ ఈ ఫంక్షన్ హాల్ గురించి కూడా మరి మీరు పాటుపడాల్సిందిగా కోరుకుంటూ గతంలో కూడా మహేందర్ రెడ్డి గారు విద్యార్థులకు ఏవైతే మరి ఎంసెట్ కోచింగ్కో ఇక్కడ మీ ఇచ్చినప్పుడు కూడా మీరే అవకాశం ఇచ్చేసి అప్పుడు కూడా మీరు పెద్ద ఎత్తున కూడా సహకరించినందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లవేళలా ఎప్పటికీ కూడా మీరు వీరశైవ సమాజస్తులందరూ కూడా డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు వెన్నంటి ఉండి సహకరిస్తున్నందుకు ఇక ముందు కూడా వెన్నంటి ఉండాల్సిందిగా మరి ఆయన సేవలు కూడా మీరు వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ నమస్తే, ధన్యవాదాలు. పలు పాఠశాలల బస్సులను పోలీసులు తనిఖీ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలో పట్టణ సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులను పోలీసులు తనిఖీ చేసి ఫిట్నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర రికార్డులను పరిశీలించారు. బస్సులలో పాఠశాల నిర్వాహకుల ఫోన్ నంబర్లు, విండోస్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టీ కిట్, ఐడి కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లను పోలీసులు పరిశీలించారు. తాండూరు మండలం గౌతపూర్ చెక్ పోస్ట్ దగ్గర కరణ్కోట్ ఎస్ఐ విఠలరెడ్డి పాఠశాలల బస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా విఠలరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల బస్సు డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, బస్సు డ్రైవర్లు మద్యం సేవించి సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కర్ణాటకలోని మార్కెట్ కమిటీలను పరిశీలించేందుకు తాండూరు నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీల చైర్మన్లు, పాలక మండలి సభ్యులు, పిఎస్సిఎస్ చైర్మన్లు అధ్యయనానికి బయలుదేరారు. శుక్రవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలలోని మార్కెట్ కమిటీలు రైతుల కోసం ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారో అధ్యయనం చేయడానికి ఎంతో దోహదం చేస్తుందని, అందుకే కర్ణాటక రాష్ట్రానికి వెళ్లినట్టు తెలిపారు. ఆయనతో పాటు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, డైరెక్టర్లు తులసిరామ్, అజ్మత్ అలీ, ఉదయ్ భాస్కర్ రెడ్డి, వ్యాపారస్తులు బంటారం సుధాకర్, కల్వ రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.